శ్రీకాళహస్తిలో వాయులింగ రూపంలో కొలువుతీరిన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి తిన్నడు అనే ఒక ఆటవికుడికి మధ్య జరిగిన చారిత్రక కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. నాస్తికుడైన తిన్నడే ఆ తర్వాత కన్నప్పగా ఎలా మారాడు అనేది కూడా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. కన్నప్పగా విష్ణు తన నట విశ్వరూపాన్ని చూపించాడని సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినబడుతోంది. రీసెంట్ గా కన్నప్పకి మాటల రచయితగా పనిచేసిన ఆకెళ్ల శివప్రసాద్ ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అందులో నా పేరు శివప్రసాద్ ఆకెళ్ల, కన్నప్పకి మాటల రచయితగా పనిచేశాను. కన్నప్ప మీద జరుగుతున్న దుష్ప్రచారం నన్ను చాలా బాధిస్తోంది. నేను బ్రాహ్మణుణ్ణి. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఉత్తరాది బ్రాహ్మణుడు. మహాభారతాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు ఆయన. కన్నప్పలో బ్రాహ్మణుల్ని గాని ఏ ఇతర కులాలు వారిని గాని కించపరచలేదు. గతంలో కన్నప్ప జీవిత కథలో వచ్చిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి శ్రీకాళహస్తి మహత్యం, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్పలో శ్రీకాళహస్తీశ్వరుడి గుడి ప్రధాన పూజారి మహాదేవ శాస్త్రి పాత్రని గుడిలో నగలు తీసుకువెళ్లి తన ఉంపుడు గత్తికి ఇవ్వడం చూపించారు. కానీ మంచు విష్ణు గారు కన్నప్పకి కథారచన కూడా చేసి మహాకవి దూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీకాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా చేసుకుని మహాదేవ శాస్త్రి పాత్రని మహాశివభక్తుడిగా ఉన్నంతగా చూపించారు. ఈ క్యారెక్టర్ని మోహన్ బాబు గారు అత్యద్భుతంగా పోషించారు. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా పూర్తి చేశాక కూడా శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకులకి చూపించడం జరిగింది. చిత్రం ఎంతో ఉన్నతంగా ఉందని విష్ణు మోహన్ బాబుని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ చిత్రంలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రితో పాటు చాలా మంది బ్రాహ్మణులు వివిధ శాఖల్లో పనిచేశారు. ఏ వర్గం వారిని కించపరచడానికి కోట్లు పెట్టి సినిమాలు నిర్మించరు. కన్నప్ప ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి దుష్ప్రచారం చేస్తున్న వారి విషయంపై ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడని సదరు నోట్లో తెలిపారు. ఈ మూవీలో పిలక గిలక అనే బ్రాహ్మణ క్యారెక్టర్ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి పోషించారని, దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని కొంతమంది బ్రాహ్మణ ప్రతినిధులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎఫ్సి సిఇఓ, సిబిఎఫ్సి అధికారి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్ బాబు, విష్ణుతో పాటు బ్రహ్మానందం, సప్తగిరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది. కన్నప్ప ట్రైలర్ ఒక రేంజ్లో ఉండడంతో సినిమా గ్యారంటీ హిట్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి మేటి నటులు కూడా కన్నప్పలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అదనపు క్రేజ్ కూడా వచ్చింది. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపిస్తోంది. విష్ణు, మోహన్ బాబు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అత్యంత భారీ వ్యయంతో కన్నప్పని నిర్మించారు.